కోదండ రామ్ సార్ ఇల్లేరు కన్నా మీకు అక్కడ ఉంటుందా వచ్చినాయి ఇక్కడ కోదండ రాములు సార్ ఇల్లేరు కన్నా నీకు కోదండ రామ్ సార్ ఇల్లేరు కన్నా తెలియరా అబ్బాయి ఇల్లు కారుతుందిరా ఓ మేస్త్రన్నా కోదండ రామ్ సార్ ఇల్లేరు కన్నా తెలియరా గీ పూరానికి కోదండ రామ్ సార్ తోనే పనబ్బా తమ్మి సత్తి ఓ సత్తి ఒక్క కారక్క కోదండ రాములు సార్ అంట రాజీనామా పెట్టి రిటైర్మెంట్ అవుతున్నాడంట కావద్దంట అని చెప్పొస్తా అయ్యో రిటైర్మెంట్ కావద్దంటవా ఎందుకు తమ్మి మళ్ళీ సార్ రిటైర్మెంట్ అయితే ముందలుండి ఎవరు కొట్లాడాలమ్మా నేను గల్మకు అడ్డం బండి అయినా సరే సార్ను నేను రాజీనామా పెట్టనియా అసలు రిటైర్మెంట్ అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు రిటైర్మెంట్ అంటే రాజీనామా పెట్టి నాకేమొద్దు ఫో అంటాను వెళ్ళిపోవుడు తీసుకోడా గట్ల కాదు రిటైర్మెంట్ అంటే సార్ ఉస్మానియా యూనివర్సిటీలా చదువు చెప్పే ప్రొఫెసర్ కొలువులకు వెళ్ళి దిగిపోతున్నాడు గంతే సార్ చదువు చెప్తుండేనా నాకు తెలియరాక తెలంగాణలో ఏడ కొట్లాట అయినా కూడా సార్ కనిపిస్తుండే గాని సార్ పంతులా చదువు చెప్పే ప్రొఫెసర్ కాబట్టి సారు ఉద్యమంలో పెద్ద దిక్కై అందరిని నడిపించండు తమ్మి అంటే మళ్ళీ నాయాసంతలకు చదువు చెప్పుడు బంధు పెడతాడా సారు ఏం పెట్టడు సర్కార్ కొలువులు చేసేటోళ్ళు 58 ఏళ్ళు రాగానే దిగిపోవాలనే రూల్ ఉంటది దాని ప్రకారం అందరు దిగిపోవాల్సిందే అంటే 58 ఏళ్ళు నిండాగానే చదువు చెప్పుడు మర్చిపోతాడా సారిగా చెప్పనీకి రారా బిత్రోడా గా పెద్ద మనిషి స్థానం మీద పడ్డాక ఏం పని చేయొద్దు మనవళ్ళు మనవరాలతోని ఇంట్లోనే మంచిగా రెస్ట్ తీసుకోవాలని సర్కారే దిగిపోమంటది తమ్మి అక్క మరి కేసీఆర్ సార్కి ఎంత ఉంటది వయసు సార్కు 61 ఏళ్ళు ఉంటాయి తమ్మి మళ్ళా సార్ ఎందుకు రిటైర్మెంట్ కాలేదక్క ఇంకా ఈ సార్ కన్నా 4 ఏళ్ళు పెద్ద సారు సర్కార్ కొలువులలో రిటైర్మెంట్ ఉంటది కానీ రాజకీయాలకు వయసుతోని పని లేదు మళ్ళా గట్లయితే కోదండ రాము సారు కేసీఆర్ సార్ పార్టీలో షరీక్ అయి మంత్రి కావచ్చు కదా ఎవరెవరో అయ్యిండ్రు మంత్రి కొలువు వద్దనుకున్నాడో లేకుంటే ఛాన్సే రాలేదో నాకైతే అర్థం కాలేదమ్మా ఎవరైనా కానీ ఏదో ఒకటి కావాలనే కదక్క కొట్లాడతారు అది చేతిలో వాడంగానే సార్లో వాడతారు మళ్ళీ సారు కూడా తెలంగాణ కోసం కొట్లాడింది కదక్క మళ్ళీ ఏదైనా ఫరివి తీసుకొని బుగ్గ కార్లో తిరగాలి గాని బుగ్గ కార్లు ఉంటే నీకు నాకు దొరుకుతాడా తమ్మి సారు కరక్కుతే అక్కో బుగ్గ కార్లో తిరిగితే ఆయన పోలీసు వాళ్ళు దగ్గరికి కూడా రానియరు ఫోఫో అంట దూరం ఎలగొడుతుంటారు సెకండ్ కూడా ఇయ్యనియరు సార్ పంతులు కాబట్టే గయన్న అద్దనుకున్నాడు సాదా సీదా కొలువు చేసుకుంటే ఇన్నొద్దులున్నాడు మరి మంత్రి కొలువు కాకుండా రసమై సార్ లెక్కనో గంట సార్ లెక్కనో ఏ అధ్యక్షుడో చైర్మన్ ఫరవ తీసుకుంటే అయిపోతుండే కదా అక్క మంచిగా ఉంటుండే అరే చెప్పిన కదమ్మా ఇప్పటిదాకా నాకైతే మస్తు గూలు అవుతున్నదాక ఇక ఫరివి దిగిపోయినాక ఎవరు సార్ దగ్గరికి రాకుండా వచ్చి ఇక హే గట్లెందుకు చేస్తారు తమ్మి కప్పలున్న చెరువులనే కదా అక్క నీళ్ళు ఉంటాయి మొన్నటిదాకా కొలువులు ఉండి ఏకదమ్న దిగిపోతే ఎవరన్నా కాంతారా గట్లుండదు తమ్మి సార్ రిటైర్మెంట్ అయింది కాబట్టి మన కోసం ఇంకా మస్తు కష్టపడే టైం దొరికింది సత్యంగా నాక మళ్ళీ పొద్దుగాల మన బుచ్చన్న సారు కోదండరాములు సార్ని ఇంటర్వ్యూ చేస్తుంటే మస్తు బుగులు పట్టినాక అందుకే ఇంటర్మీడియట్ కావద్దంట అని చెప్పతామంట అని బయలుదేరినాక అబ్బో మంచి పని చేసినావు గాని సరే తమ్మా సార్ని కలిసి పువ్వులు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిరా సావిత్రక్క యాద్ చేసిందని కూడా చెప్పు సరేనా సరేనాక సార్కు శుభాకాంక్షలు చెప్పొస్తా కోదండరాములు సార్కు నేను ఎరికే మంచిగా నాయా సొంతలకు మస్తు సరువు నేర్పాలి సారు అమ్మో తెలివి పెంచుకోవాలి మంచిగా సత్యం చూసిన రానుల్లా సార్ దిగిపోతుండని రంది పెట్టుకున్నాడు సార్ కొలువుకు రిటైర్మెంట్ ఉంటదేమో గాని తెలంగాణ కమిట్మెంట్ కి ఎన్నటికి రిటైర్మెంట్ ఉండదు